స్నేహపూరితమైన వాతావరణంలో ఉన్నారా? టీచరు ఒక ఫ్రెండ్లీగా కానీ సపోర్టర్గా టీచర్ సపోర్ట్ గ్రూప్ అంటే సి గ్రేడ్ అని భావించడానికి వీలు లేదు. ఆ టీచర్ సపోర్ట్ గ్రూప్గా వాళ్ళను స్వీకరిస్తున్నారా లేదా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా లేదా, వాళ్ళు సాధింపగలుగుతున్నారా లేదా, ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, అవి చేస్తే ఎంతవరకు సాధిస్తున్నారు, మిగతా వాళ్ళందరం కూడా దాన్ని ఆదర్శనీయంగా తీసుకోవచ్చా లేదా, అలాంటి విషయాలు. అలాగే గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్లో ఆ వాతావరణం ఉంటే పిల్లలు ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఎన్నో మొక్కల గురించి లైవ్గా తెలుసుకోగలుగుతారు. అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోతే ఎంతో సిక్ అవుతారు. అలాగే ఎండిఎం టైంలో వాళ్ళు వాష్ చేసుకుంటున్నారా లేదా, హ్యాండ్స్, నెయిల్స్ పెరుగుతున్నాయా, మరి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా కూడా కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళ హెచ్ఎంలకి డైరెక్ట్గా పిల్లల ముందు హర్ట్ అయ్యేలాగా కాకుండా కొంచెం కొంతమంది పిల్లలకి ఇబ్బంది ఉంది కదా, కొంచెం ఏదైనా ఆలోచించండి అని చెప్పినట్లయితే పిల్లలు చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్ అల్టిమేట్ గోల్ వచ్చి అంతే, బెస్ట్ ప్రాక్టీసెస్ని స్ప్రెడ్ చేయడం, ఇంకా ఇంప్రూవ్ అయ్యేలాగా చూడడం. ఇంకా యోగానే కాకుండా ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. డాన్స్ చేసి ఫిట్నెస్ కోసం ఏం చేస్తున్నారు, మళ్ళీ మెంటల్ స్ట్రెస్ లేకుండా ఓంకారం కానీ ప్రాణాయామం కానీ మెంటల్గా ఏం చేస్తున్నారు, మళ్ళీ పిల్లవాడు ప్రశాంతంగా ఉండడానికి మెంటల్ స్ట్రెస్ లేకుండా మెడిటేషన్. నిజంగానే మనకు అకాడమిక్ క్యాలెండర్లో యోగా ఫర్ 5 minutes అనేది ఉంది కదా, దాన్ని మనం చేస్తున్నామా లేదా, అలాగే వర్క్ బుక్ అలైన్మెంట్ జరుగుతుందా లేదా, దాంట్లో ఏది బాగా జరుగుతుంది, పిల్లలకి ఏదైతే బాగా వస్తుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేసి ఇవైతే బాగా వస్తాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.